పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు కైపు బయ్యపు రెడ్డి. నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్ఆర్ఎస్ చింతపల్లిలో చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ వలిసల సాగులో సస్యరక్షణ గమనించినట్టయితే ఈ వలిసల పంటల్లో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వచ్చినటువంటి మనకి పురుగులు తెగుళ్ళు వీటిని సంరక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించినట్టయితే సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా పురుగుల్లో పొగాకు లద్దె పురుగు అనేది ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఇవి ఆకులు కింద భాగంలో గుడ్లు పెట్టి గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఆకుల్ని గోకొని తిని నష్టం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆకు సరిగా లేనట్టయితే పూత గింజ కట్టేదానికి కూడా సమస్యగా అవుతుంది. కాబట్టి దీని నివారణకు గాను క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పేనుబంక దీప పురుగులకైనా ఇవి ఆశించినట్టయితే తల్లి పిల్ల పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చి మొక్క యొక్క ఎదుగుదలని మనకి తగ్గిస్తాయి. దానివలన పూత గింజ కట్టి సమస్య వచ్చి మనకి దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని నివారణకు గాను థయోమిథాక్సామ్ అనే మందును 0.2 గ్రామ్స్ లేదా ఫిప్రోనిల్ అనే రసాయనిక మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే తెగుళ్ళలో గమనించినట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి లేదా బూడిద తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చేసి చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు వలయాలుగా ఏర్పడి ఆకుని ఎక్కువగా నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. ఇవి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు పెద్దయ్యి ఒకదానికొకటి కలిసి మొత్తం ఆకు ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇవి ఆకుల నుంచి మొక్కలు మొదల మీద కూడా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది. సో దీని నివారణకు గాను మ్యాంకోజిబ్ అనే మందును లీటర్ నీటికి 2.5 గ్రాములు వంతును కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు 35 నుంచి 40 రోజుల తర్వాత గాలిలో ఎక్కువ తేమ ఉన్నట్టయితే ఈ మచ్చలు ఏర్పడి ఆకుల మీద బూడిద లాగా కప్పేసేదానికి అవకాశం ఉంటుంది. దీని నివారణకు గాను డైనోక్యాప్ అనే మందును 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. ఈ పంట కోత 95 నుంచి 110 రోజుల్లో వివిధ రకాలను బట్టి వాతావరణ పరిస్థితిని బట్టి మనకి కోతకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆకులు ఎండిపోయి రాలిపోయి తర్వాత పుష్పగుచ్చము నల్లగా మారిన తర్వాత మాత్రమే మనం పంటను కోయాలి. అట్లా గమనించినట్టయితే గింజ పూర్తిగా గట్టింది అనేది గట్టిపడినట్టు మనం గమనించాలి. మొక్కల్ని ఏంటంటే నేల వరకు కోసి వాటిని పొలంలోనే ఒక 3-4 రోజులు ఎండబెట్టిన తర్వాత పుష్పగుచ్చాలను వాటిని కర్రలతో కొట్టి వాటిని విత్తనాలను వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత 2-3 రోజులు మనము ఎండలోనే ఆరబెట్టి తర్వాత బస్తాల్లో నిల్వ చేసుకోవచ్చు. వలిసల పంటల్లో యాంత్రీకరణగా మనం చూసినట్టయితే వలిసల పంట కోతకు వరిలో వాడేటువంటి రీపర్ యంత్రాన్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ ఒక 2 గంటల్లో మనం 1 ఎకరాన్ని కోయచ్చు వలిసల పంటని. దీనికి వచ్చేసి దాదాపు 1 లీటర్ కంటే కూడా తక్కువ పెట్రోలే మనకి అవసరమవుతుంది. దానివల్ల కూడా మనం సమయాన్ని లేబర్ని ఆదా చేసుకోవచ్చు. అట్లాగే తొందరగా కూడా ఇబ్బంది లేకుండా కోత అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వలిసల పంటల్లో తేనెని ఉత్పత్తి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల 2 రకాలుగా మనకి ఉపయోగం ఉంటుంది. ఒకటి, ఈ వలిసల పూత దశలో ఉన్నప్పుడు తేనె పెట్టెలు పెట్టడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తేనె కూడా ఉత్పత్తి అవటం వల్ల 2 రకాలుగా ఆదాయము రైతుకి సమకూరేదానికి అవకాశం ఉంటుంది. అంతర పంటలకైనా చూసినట్టయితే రాజ్మా అట్లాగే సామలు రాగులు వేరుశెనగ వీటిని కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. వలిసలతో పాటు వేరుశెనగ వేసేటప్పుడు 4 వరుసలు వలిసలు 2 వరుసలు వేరుశెనగ 2 వరుసలు వలిసలు 4 వరుసలు సామలు రాగులు అయితే 2 వరుసలు వలిసలు 2 వరుసలు రాగులు 2 వరుసలు 4 వరుసలు వలిసలు 2 వరుసలు రాజమగిన అయితే 2 వరుసలు ఈ విధంగా వేసుకొని మనము అంతర పంటగా కూడా వేరే పంటలతో పాటు మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.